చేతులకు గ్లూకోజ్ ఎక్కట్లేమని కాళ్ళకు కూడా గ్లూకోజులు పెట్టిర్రు. అప్పుడు మా డాడీని చూస్తే చాలా బాధ అనిపించింది. బేట నేను బతుకుతున్నా కూడా తెలియదు, ఆవులు అవన్నీ మంచిగా చూసుకోండి సరేనా, అమ్మకి ఏం తెలియదు, అమ్మకి మీరే రక్షగా ఉండాలని చెప్పారు. మా డాడీకి కరోనా రావడం వల్ల అప్పు అయింది మాకు. రోజు మా ఇంటి ముందుకు వచ్చి అప్పులోను పైసలు ఇవ్వవా అని తిడుతుంటే తర్వాత నేనే నిర్ణయించుకున్నా, నేను గనుక ఒకవేళ బయట చదువుకుంటే నా కోసం అన్న ఒక 30,000-40,000 కట్టాల్సి వస్తుంది మా వాళ్ళు. అదే ఒక అప్పు ఆయనకి ఇస్తే ఆ అప్పు తీరిపోతుంది కదా అని మా డాడీ బాధను అర్థం చేసుకొని నీ హాస్టల్కి వచ్చిన. ఇప్పుడు కూడా మా డాడీ అంటే నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, బయట చదివిస్తా అంటే ఏమొద్దు డాడీ నేను హాస్టల్లోనే అవుతా అని చెప్తా. మీరు కూడా మీ పేరెంట్స్ ని బాధ పెట్టకండి, ఎవరు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎన్ని చెప్పినా నమ్మకండి. మా పేరెంట్స్